నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. ఈ మధ్య కాలంలో ఉద్యోగ తొలగింపులకు ఏఐ కారణము అని ఒక అపోహ బలంగా ప్రజల్లోకి వచ్చింది. అయితే నిజానికి ఈ యంత్రం మీద దీనికి కారకం కాదు. అసలు సమస్య కంపెనీలలో పేరుకుపోయిన వ్యవస్థాత్మక అసమర్థతనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ వచ్చింది అని ఉద్యోగుల భద్రత కరిగిపోతోంది. ఉద్యోగులు భయపడుతున్నారు. మానవ శక్తిని యంత్రాలు తొలగిస్తాయి అని ఆందోళన చెందుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఏఐ మీ సంస్థను నిర్వాహకంగా మార్చలేదు. అది మీ కంపెనీ ఆర్గనైజేషన్ చార్ట్ను దెబ్బతీయలేదు. అస్పష్టమైన పాత్ర నిర్వహించడాన్ని, బాధ్యతల కేటాయింపును, పనితీరు విధానాలను ఏఐ సృష్టించలేదు. ఇవన్నీ మానవ నేతృత్వం వల్లే ఏర్పడ్డ పొరపాట్లు. చాలా కంపెనీలలో విధుల స్పష్టత లేదు. ఎవరు ఏం చేయాలి అనే అవగాహన ఉండదు. యాజమాన్యం ఈ అస్పష్టతను సాధారణ దశగా భావిస్తూ ఉంటుంది. వాస్తవానికి అభివృద్ధికి కొన్ని లోపాలు సహజం. కానీ వాటిని గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. అయితే చాలా మంది ఏఐ వస్తోంది, అది సమస్యను తేలికగా పరిష్కరిస్తుంది అనే భ్రమలో లే ఆఫ్స్కు పాల్పడుతూ ఉంటారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మూల సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఏఐను ఒక అత్యుత్తమ ఉద్యోగిగా భావించి ఆ పనిని మానవుల కన్నా త్వరగా సమర్థవంతంగా చేస్తుంది అని అనుకోవడం సబబే. కానీ అసలు ప్రశ్న, ఆ ఏఐకి హెడ్ ఎవరు? ఆ టూల్స్కు సరైన సమాచారం ఎవరిస్తారు? దాని అవుట్పుట్ను ఎవరు సమీక్షిస్తారు? వాడే విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒక కొత్త ఉద్యోగిని నియమిస్తే అతనికి శిక్షణ ఇస్తాం, మార్గనిర్దేశం చేస్తాం, పని ఫలితాలను తనిఖీ చేస్తాం. కానీ అదే ప్రాతిపదికతో ఏఐను తీసుకొస్తే, సరైన పద్ధతిలో బాధ్యతలు కేటాయించకుండా వదిలేస్తే అది కూడా ఒక నిరాశ ఉద్యోగిగా మారిపోతుంది. అంతేకాదు, తప్పులను పెద్దదిగా స్కేల్ చేయగలదు. వాస్తవంగా చూసుకుంటే కంపెనీలు తప్పుగా ఉద్యోగులను నియమించడమే ఒక పెద్ద సమస్య. అవసరం లేని రోల్స్, అనుభవం లేని సిబ్బంది, సంస్థ సంస్కృతికి సరిపడని టాలెంట్ను తీసుకోవడమే తరువాతి దశలో లే ఆఫ్స్కి కారణమవుతుంది. ఈ సమయంలో ఏఐ వస్తే సమస్య మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఏఐతో పనిచేసే మిగతా ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకపోతే వారి పని ప్రభావితమవుతుంది. వారిలో భయాలు పెరుగుతాయి. రేపు నన్ను కూడా తొలగిస్తారా అనే అస్థిరత ఉద్యోగుల నెత్తిన ముప్పుగా నిలుస్తుంది. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన ఒక అధ్యయనంలో సగానికి పైగా ఉద్యోగులు ఏఐ తమ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని భయపడుతున్నారు అని వెల్లడించింది. ఏఐకు నైతికత ఉండదు. మీ నిర్ణయాలపై సౌలభ్యంగా స్పందించదు. మీ చెత్త ఆలోచనలను ప్రశ్నించదు. మీరు ఎలా ఫీడ్ చేస్తే అలా పనిచేస్తుంది. మీ సంస్థ ఇప్పటికే అవ్యవస్థగా ఉంటే అదే ఏఐ ద్వారా పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. దాన్ని సరిచేయాలి అంటే సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసి బాధ్యతలను నిర్వర్తించాలి. ఏఐను వాడాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ దాన్ని పూనకంతో కళ్ళు మూసుకుని వాడడం ప్రమాదకరం. ముందుగా సంస్థలలో ఉన్న అసమర్థతను దూరం చేయాలి. రోల్స్ను స్పష్టంగా నిర్వచించాలి. టాలెంట్ను సమర్థవంతంగా నిర్వచించాలి. ఆ తరువాతే ఏఐను నెమ్మదిగా సమర్థవంతంగా అనుసంధానం చేయాలి. లేకపోతే అది సమస్యల పరిష్కారం కాక సమస్యల స్కేల్గా మారిపోతుంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అన్నది ఒక తప్పుడు నిజం. అసలు నిజమేంటి అంటే, మీ సంస్థలలో ఉన్న విధ్వంసకరమైన వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం.